హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు వ్లాగ్స్. కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకోవడానికి మా ఫ్యామిలీకి అయితే పిలుపు వచ్చింది అన్నమాట. అది మామూలుగా కాదు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా నవంబర్ ఎండింగ్లో టీటీడీ వారు ఎలక్ట్రిక్ డిప్కు రిజిస్ట్రేషన్కి అవకాశం ఇచ్చారు అన్నమాట. అయితే దానికి సంబంధించిన రిజల్ట్స్ వచ్చేసి డిసెంబర్ మొదటి వారంలో రిలీజ్ చేశారు. మెసేజ్ వచ్చింది సెల్కి. మా ఫ్యామిలీ నలుగురికి ఈ అవకాశం రావడం, ఆ వెంకటేశ్వర స్వామి వారి పిలుపు రావడం మాకైతే ఎంతో సంతోషం అనిపించింది. అయితే 15 రోజుల ముందే ఈ మెసేజ్ రావడం అయింది అన్నమాట. అయితే అప్పటికప్పుడు ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవాలని చూస్తే అవి రిజిస్ట్రేషన్ అవ్వడం కొంచెం కష్టమే అయ్యింది. చివరికి ఎలాగోలా ఆ దేవుడి ఆశీస్సులతో లాస్ట్ మినిట్లో అయితే టికెట్స్ ఓకే అయినాయి. అంతా ఆ భగవంతుని దయ అనిపించింది. తిరుపతికి చేరుకున్నాక కొంచెం టిఫిన్ చేసేసి మా లగేజీ కౌంటర్లో ఇచ్చేద్దామనేసి అయితే అలిపిరికి వెళ్ళాము. ఇక్కడ మెయిన్గా జిబ్బుల బ్యాగులే ఉండాలి, వాటికి లాక్స్ కంపల్సరీగా ఉండాలి. అలా అయితేనే వీళ్ళు తీసుకుంటారన్నమాట. బ్యాగ్స్ లగేజీ కౌంటర్లో అప్పచెప్పిన తర్వాత మా వాళ్ళు అలిపిరి నుండి మెట్ల మార్గం ద్వారా నడిచి వస్తామని అన్నారు. సరే అనేసి నేనైతే బస్లో వెళ్ళాను. ఎందుకంటే మాకు రూమ్ ఓకే కాలేదు, ఆఫ్లైన్లో రూమ్లు ఇస్తారంట. అందుకోసమని ముందుగా వెళ్ళాలి అనుకున్నాను. ఆన్లైన్లో కూడా ఇచ్చారు. కాకపోతే లక్కీ డిప్ ఏ రోజు అయితే రిలీజ్ చేశారో ఆ టైంలోనే తిరుపతిలో ఉన్నటువంటి శ్రీనివాస కాంప్లెక్స్లోనే రూమ్స్ ఆన్లైన్లో ఇచ్చారన్నమాట. మిగతా వారందరికీ ఆఫ్లైన్లోనే, కొండ మీద రూమ్ కావాలి అనుకునే వాళ్ళకి అందరికీ ఆఫ్లైన్లోనే రూము ఇక్కడ ఇస్తూ ఉన్నారు. అది కూడా మార్నింగ్ 5 నుండి ఈవినింగ్ 5 వరకు సిఆర్ఓ ఆఫీస్లో ఇస్తారు. ఈలోపు అక్కడికి వెళ్ళి రూమ్ తీసుకోవాలనేసి అయితే వెళ్ళడం అవుతుంది. లాస్ట్ టైం మేము నలుగురం మెట్ల మార్గం ద్వారానే వెళ్ళడం అయింది. ఈసారి మాత్రం మా వారు మా పిల్లలు ఈ మెట్ల మార్గం ద్వారా నడుస్తున్నారు. ఇక్కడ తలయేరు గుండు అని ఉంటుంది. ఇక్కడికి వచ్చే భక్తులకు మోకాల నొప్పులు రాకుండా ఉండాలి అంటే ఈ తలయేరు గుండుకు మోకాలను ఆనిచి పెడతారు. అలా చేసినట్లయితే ఎలాంటి కాళ్ళ నొప్పులు కలగకుండా మెట్లు ఎక్కుతారు అనేది ఒక నమ్మకం. ఈ మార్గం ద్వారా వచ్చే ప్రతి ఒక్కరూ ఈ తలయేరు గుండుకు మోకాలను ఆనిచి పెడతారన్నమాట. మార్చి నెలలోనే తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్ళామన్నమాట. మళ్ళీ ఇప్పుడు ఇలా ముక్కోటి ఏకాదశి రోజున మాకు స్వామివారి దర్శనం కలగడం మాకెంతో సంతోషాన్ని ఇచ్చే విషయం. మా వారు దాదాపుగా ఎప్పుడు వచ్చినా కొండపైకి నడిచే వస్తారు అన్నమాట. ఇప్పుడు ఇది 7వసారి వారు నడిచి రావడం. ఈసారి కూడా నడిచే వస్తానని అనేసరికి మా వారితో పాటు మా పిల్లలు కూడా నడుస్తామని అన్నారు. నేనైతే బస్సులో వెళ్తున్నాను. కొండపైన మాకు రూమ్ ఓకే కాలేదు, ఆఫ్లైన్లోనే రూమ్లు ఇస్తారంట. ఇది సిఆర్ఓ ఆఫీస్ వెనకాల ఉన్నటువంటి వెంకటాద్రి నిలయం కొత్తగా నిర్మించారు. ఇందులో లాకర్స్ ఉంటాయన్నమాట. రూమ్స్ దొరకకపోయినా సింగిల్గా వచ్చిన వారికి ఈ లాకర్స్ బాగా యూజ్ అవుతాయి. సిఆర్ఓ ఆఫీస్ దగ్గర చూసేసరికి క్యూ లైన్ పెద్దదిగానే ఉంది. రూమ్స్ దొరికితే ఓకే, లేదంటే లాకర్సే తీసుకోవాలి. సిఆర్ఓ ఆఫీస్ దగ్గరే అన్నమాట ఈ అన్నప్రసాదం ఇస్తున్నారు. భక్తులు భోజనం కోసం ఇబ్బంది పడకూడదనేసి వారికి అందుబాటులోనే కొన్ని ప్లేస్లలో ఇలాగా అన్నప్రసాదం ఇస్తున్నారు. మొత్తానికైతే మాకు రూమ్ ఓకే అయ్యింది. ఈ డిజిటల్ స్క్రీన్ పైన మనకు వచ్చినటువంటి రూము నెంబర్ కనిపిస్తుంది అన్నమాట. అక్కడ రూమ్ దగ్గరికి వెళ్ళి లాక్ తీసుకొని రూమ్కి అయితే రావడం అయ్యింది. నేను 100 రూపీస్ రూమ్ ఇవ్వమన్నాను, కానీ వాళ్ళు 50 రూపీస్ రూమ్ మాత్రమే ఇచ్చారు. అయినా పర్లేదు, రూమ్ అయితే బాగానే ఉంది. గ్లీజరు, అద్దం, కబ్బోర్డు, వాష్రూమ్ అంతా ఓకే, బాగానే అనిపించింది. లగేజ్ పెట్టుకోవడానికి ఈ అల్మారా కూడా ఇచ్చారు. రూమ్ ఓకే అయ్యి లాక్ తీసుకొని వచ్చేసరికి మా వాళ్ళు కూడా కొండపైకి చేరుకున్నారు. అయితే ఇక్కడ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రతి ఏరియాలో చాలా అందంగా ఎలక్ట్రిక్ బల్బ్స్తో చాలా బాగా అలంకరణలు చేశారన్నమాట. ఒక్కసారి స్వామి ముందు ఉన్న ప్రదేశంకు వెళ్ళి బయట నుండే ఒకసారి నమస్కారం చేసుకొని చూసేద్దామని అయితే టెంపుల్ ఏరియాలోకి వెళ్ళాము.
మొత్తం పండగ వాతావరణం అయితే ఇక్కడ కనిపించింది. స్వామివారికి మొక్కులు సమర్పించుకొని కోనేరులో స్నానం చేద్దామని అయితే వెళ్తున్నాము. మేము దేవాలయం ముందుకు వెళ్ళేసరికి అప్పుడే స్వామివారు మాడవీధుల్లో ఊరేగింపు ద్వారా వస్తూ ఉన్నారు. సహస్ర దీపాలంకరణ పూర్తయిన తర్వాత స్వామివారు లోపలికి వెళ్ళడం అయ్యింది. స్వామివారి దేవాలయం ముందు పూలతో చక్కటి అలంకరణలు అయితే చేశారు. అయితే లోపలికి వెళ్ళి వాటిని చూడాలి అనిపించింది. కాకపోతే అక్కడ పెద్ద క్యూ లైనే ఉంది. అందరం అలసిపోయి ఉన్నాం కదా, రేపు మార్నింగ్ వచ్చి చూద్దామనేసి అయితే రూమ్కు వెళ్ళడం అయ్యింది. పొద్దున్నే వచ్చి దేవాలయ ప్రాంగణంలో కాసేపు కూర్చొని వరహస్వామి వారిని దర్శనం చేసుకోవడానికైతే వెళ్ళడం అయింది. స్వామివారు బంగారు రథంపై మాడవీధుల గుండా వస్తారని మాడవీధులన్నీ క్లీన్ చేస్తూ ఉన్నారు. బంగారు రథం చూసే అవకాశం వచ్చింది. అలాగే స్వామివారి దర్శనం కూడా జరుగుతుంది అనేసి అయితే చాలా సంతోషంగా అనిపించింది. ఇన్నిసార్లు తిరుమలకు వచ్చినా ఎన్నడూ చూడనిది ఈ రోజున చూడబోతున్నాం అని చాలా ఆనందం వేసింది. నడవాలి నడవాలి గోవింద గోవింద వెళ్ళాలి గోవింద నడవాలి నడవాలి నడుస్తూ వెళ్ళాలి గోవింద నడవాలి గోవింద నడవాలి నడుస్తూ వెళ్ళాలి గోవింద 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 నడవాలి నడవాలి గోవింద గోవింద మెల్లిగా నిదానంగా నిదానంగా నడవాలి నడవాలి. రథం ముందుకు సాగడానికి ఇలా బ్రేకుల్లాగా ఇవి ఇట్లా ఇనుప చువ్వలు వేస్తూ ఉన్నారు. అది రథం ముందుకు కదలాలి అంటే గ్రీన్ జెండా ఊపుతున్నారు, రథం ఆగాలి అంటే రెడ్ కలర్ క్లాత్ జెండా ఊపుతూ ఉన్నారన్నమాట. అవి సిగ్నల్స్ లాగా అన్నమాట. బంగారు రథంపై స్వామివారు ఊరేగింపుతో వస్తారు అని వినడమే కానీ అది ఈ రోజున ఇలాగా కల్లారా చూస్తానని అయితే ఎప్పుడూ అనుకోలేదు. అంతా స్వామివారి దయ.
తర్వాత వరాహస్వామి వారిని దర్శనం చేసుకున్నాము. అప్పటికి మధ్యాహ్నం అవుతుందన్నమాట. అయితే భోజనం చేయాలి కదా అనేసి అక్కడే ఉన్నటువంటి వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి అయితే వెళ్ళడం అయ్యింది. రథం ఊరేగింపు అయిన తర్వాత రథాన్ని జాగ్రత్తగా భద్రపరచడానికి అయితే తీసుకువెళ్తున్నారు. నేను ఇన్ని రోజులు రథం ఈ స్టీల్ రేకులు ఉంటాయి కదా ఆ ప్లేస్లోనే ఉంటుంది అనుకున్నాను. కానీ అది దానికి సపరేట్గా ఒక రూమ్ ఉంది, అటువైపు తీసుకెళ్తున్నారన్నమాట. స్వామివారి ఊరేగింపు అయిన తర్వాత రథాన్ని భద్రపరచడానికి అయితే తీసుకువెళ్తున్నారు. రాలండి